దేవునికి మహిమ కలుగును గాక. అందరికీ ప్రైజ్ రాడండి. మరొక ఉదయకాలాన్ని బట్టి, మరి ముఖ్యంగా ఈ జూలై మాసం మొదటి దినాన్ని బట్టి దేవాది దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ఈ యొక్క గడిచినటువంటి ఈ 2026 1వ నెల నుంచి 6వ నెల వరకు ఆయన కృపా క్షేమములు మనందరికి తోడుగా ఉంచినందుకు ఆయనకు మహిమ కలుగును గాక. మరి ముఖ్యంగా ఈ యొక్క 7వ మాసంలో గొప్ప ఆనందాన్ని సమాధానాన్ని పొందుకున్నాము. ఖచ్చితంగా దేవుడు మన యొక్క కష్ట దినములు, మనకు వచ్చిన దుఃఖ దినములన్నీ సమాప్తం చేసి ప్రతిరోజు గొప్ప ఆనందంతో దేవుడు నిర్ణయ కాలంలో మన జీవితాలను ఆయన కలగజేసుకుని ఆయన చేయవలసిన గొప్ప కార్యములు చేయను గక్క. ఆమేన్. అందుకు బాగున్నారు, నేనైతే నమ్ముతున్నాను. మరి ముఖ్యంగా ప్రార్థన ఒకవేళ చేయకపోతే తప్పకుండా ఎక్కువ వాక్యమైన వెంటనే ప్రార్థన చేస్తారని నేను నమ్ముతున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. మరి ముఖ్యంగా అంటే అంటే ఒక్కొక్కసారి కొన్ని రోజులు అవుతుంటే కూడా మన సమస్యలు తీరవు. ఏంది సమస్యలు ఇలాగే ఉంటున్నాయే అనేటువంటి ఒక భావన మనలో వస్తుంది. అప్పులు ఉంటే అప్పులు తీరవు. ఎంతైనా వడ్డీ కట్టి 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 నడ్డి ఇరిగిపోతుంది, కానీ ఆ యొక్క అసల్లో నుంచి బయటకు రాలేము. అలాంటి పరిస్థితి. మరి ముఖ్యంగా వేవన కుమార్తెలు ఉంటారు, వివాహ వయసు దగ్గర వస్తుంటే వాళ్ళకైతే సకాలంలో మంచి మ్యాచ్లు రావు, వివాహాలు జరగవు. బయట వాళ్ళందరూ దెప్పుడుస్తుంటారు, ఇంకా పెళ్లి కాలేదే, మీ తల్లిదండ్రులు ఇంకా పెళ్లి చేయలే, మీరు మాకు తొందరగా పప్పన్నం పెట్టలేని ఒక రకమైనటువంటి అంటే జాలి పడుతూ టీజింగ్ చేసే మాటలు మాట్లాడే వాళ్ళు కూడా ఎంతో మంది ఉంటారు. అనేకులు అంటే మన కష్టం వచ్చినా బాధ వచ్చినా ఆ బాధలో భలే మంచిగా మన పట్ల సానుభూతి కలుగుతున్నారు కొంతమంది, అన్ని చెప్పేస్తున్నారు. అప్పుడు వాళ్ళు అన్ని అట్లనా అని మన పట్ల జాయి కలిగినట్లు అన్ని విని మన పక్కకు వెళ్ళిన తర్వాత మన గురించి చాలా బ్యాడ్ గా ప్రచారం చేస్తుంటారు. చూడండి, ఇలాంటి వాళ్ళతో మన మాటలు షేర్ చేసుకోవాలి. ఎట్టి పరిస్థితులు నరుడే. మనం షేర్ చేసుకోవాల్సింది సంపూర్ణంగా ఆత్మలో ఎదుగుతూ ఆత్మీయులుగా ఉండేటువంటి వాళ్ళతో షేర్ చేసుకోవాలి. అంటే వాళ్ళు మన కొరకు చేసేటువంటి ప్రార్థన మనకు ఒక కవచంగా మిగులుతుంది. మరి ముఖ్యంగా పరిపూర్ణమైనటువంటి ఆ యొక్క దేవుని యందు విశ్వాసం ఉంచి ఆయన పాదములను పట్టుకొని మనం ప్రార్థించడం మనము బద్ధులమై ఉన్నామని లేఖనం చెప్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి అండి, మనము మన యొక్క సమస్య తీరాలన్నా, మన యొక్క దుఃఖ దినములు సమాప్తమై మనం సంతోషంగా ఉండాలన్నా ఒకే ఒక కారణం, మనం రోజు దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. ఆయన మనకి ఇచ్చేటువంటి ప్రతి వాగ్దానాన్ని ఎత్తి పట్టి మనము ప్రార్థించాలి. తప్పకుండా ఆయన ఆలస్యమే చేస్తాడు, కానీ అలక్ష్యం మాత్రము చేయడు. చూడు, మనము గ్రంథంలో వాక్యాన్ని మనం ధ్యానిద్దాము. 102వ కీర్తనలో 13వ వచనాన్ని ఒకసారి చూద్దాం. మనం 102వ కీర్తన 13వ వచనము. ఓకే. నీవు లేచి సియోనును కరుణించెదవు, దాని మీద దయ చూపుటకు కాలము వచ్చెను, నిర్ణయ కాలమే వచ్చెను. అంటే దేవునితో భక్తులు అంటున్నాడు, నువ్వు తప్పకుండా లేచి నీ ప్రజలైనటువంటి సియోను నివాసులందరినీ నువ్వు దీవిస్తావయ్యా, తప్పకుండా నువ్వు దీవిస్తావు. ఇదిగో ఇక మాకు మా యొక్క కష్ట దినములు, మా దుఃఖ దినములన్నీ సమాప్తం అయిపోతున్నాయి. ఒక నిర్ణయ కాలం రాబోతుంది. ఇక మాకు మేలే కలుగుతుంది, కానీ ఇక మాకు కీడు కలగదని భక్తుడు అంటున్నాడు అనమాట. చూడు, ఈ భక్తుల్లో దావీదు అంటున్నటువంటి మాట మనం చూస్తే, దావీదు అంటాడు, తన శత్రువు అయినటువంటి తన సొంత మామ తరుముతుంటాడు. ఎల్లప్పుడూ ఆయన తరుముతూ ఇబ్బంది పెడుతూ ఉంటాడు. అయినప్పటికీ కూడా ఆయనకు ఉండేటువంటి నిరీక్షణ, దేవుని మీద ఉండేటువంటి విశ్వాసాన్ని ఏ రోజు కూడా ఆయన విడిచిపెట్టలేదు. అందుకే ఆయన 23వ కీర్తన చెప్తున్నాడు. ఏమంటున్నాడు అంటే, యెహోవా నా కాపరి, నాకు ఏమీ కలగదు. అంటే అడవిలో ఆయన ఏమవుతున్నాడు, త్రోలబడుతున్నాడు, తరమబడుతున్నాడు. భయంకరమైనటువంటి ముళ్ళ కంపల్లో ఆయన కాళ్ళకు కూడా చెప్పులు లేకుండా పరుగులు తీస్తున్నాడు. ఇలాంటి సమయంలో శత్రువు ఆయనకు దొరుకుతుంటే కూడా అభిషక్తుని నేను ముట్టకూడదు అనేటువంటి ఒక నియమం కలిగి శత్రువులు తాకటం లేదు. కష్టపడుతున్నాడు. ఎందుకంటే ఒక నిర్ణయ కాలంలో నా కష్టమంతా వెళ్ళిపోతుంది అనేటువంటి ఒక ఆశని కలిగి ఉంటున్నాడు. చూడండి, మనం విశ్వాసులుగా ఉండేటువంటి మనం ఎట్టి పరిస్థితుల్లో నిరీక్షణను కోల్పోకూడదు, ఆశను కోల్పోకూడదు. ఆశ అంటే ఎవరి మీద పెట్టుకోవాలా? లోకం మీద, మన పిల్లల మీద, మనకుండే ఆస్తుల మీద, మనకుండేటువంటి ఎస్టేట్, వీటి మీద ఆశను పెట్టుకోకూడదు. మనం ఆశ పెట్టుకుంటే ఆశను నెరవేర్చేటువంటి మన దేవుని యందు మనము ఆశ కలిగి ఉండాలా. అదే దావీదు చేశాడు. కాబట్టి నిర్ణయ కాలం కొరకు ఎదురు చూస్తున్నాడు. అంటే ఇది సమాప్తం, ఈ కష్టము, ఈ బాధ, ఇవన్నీ తొలగిపోయి సమాధానంగా ఉండేటువంటి సమయం నాకు ఉంది
అనేటువంటి పరిపూర్ణమైన విశ్వాసాన్ని కలిగి ఉంటున్నాడు. ఈ రోజు మనతో కూడా దేవుడు అదే మాట్లాడుతున్నాడు. దావీదు ఎలాంటి విశ్వాసాన్ని కలిగి ఆయన జీవించాడు. నీ కుమార్తెకు పెళ్లి కాలేదా, దిగులు పడద్దు. నీ అప్పులు తీరలేదా, దిగులు పడద్దు. నీ పిల్లలకి ఇంకో ఉద్యోగం రాలేదా, దిగులు పడద్దు. నీ యొక్క బంధువుల మధ్య నీకు అవమానం కలుగుతుందా, నువ్వు దిగులు పడద్దు. నువ్వు ఖచ్చితంగా నా కొరకు ఎదురు చూడు. నీ కొరకు ఒక నిర్ణయ కాలాన్ని నేను దాచి ఉంచి ఉన్నాను. ఆ నిర్ణయ కాలం మందు అది నీకు సమాధానకరమైనటువంటి దినములే కానీ ఇక నీకు అసమాధానకరమైన దినము రాదని దేవుడు ఒక్కడి నుంచి మనతో మాట్లాడుతున్నాడు. అయితే మనం కలిగి ఉండాల్సింది సంపూర్ణమైన నిరీక్షణ. ఇంకా కాలేదు, ఇంకా ఎప్పుడు అనేటువంటి ఆ బాధను మనం కలిగి ఉండకూడదు. దేవుడు చెప్పాడు, తప్పకుండా ఆయన సమయంలో నెరవేరుస్తాడు. మనం చేయాల్సింది అనుదినము మానక ప్రార్థన చేయాలి. చెప్పిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ వాగ్దాన్ని ఎత్తిపట్టి మనం ప్రార్థించినప్పుడు ఆయన యొక్క మహాకృప మనల్ని జ్ఞాపకం చేసుకుంటుంది, మన మీద దయ చూపిస్తుంది. ఆ దయ కలిగిన టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా మనము మన యొక్క కష్ట దినములన్నీ నిర్ణయ కాలంలో అన్ని ఒక్క క్షణంలో ఏమైపోతుందంటే గాలికి చెదిరిపోయినట్లు వెళ్ళిపోయి గొప్ప సమాధానాన్ని పొందుకుంటాము. 10 సంవత్సరాల నుంచి ప్రయత్నించే ఒక్క ప్రయత్నం కూడా నెరవేర్చకపోయినా వెంటనే దేవుడు మన జీవితాన్ని కలగ చేసుకుంటే 10 రోజుల్లో మన సమస్య 10 రోజుల్లో ఏమైపోతుందంటే ఒక ధూళిలాగా మన సమస్య వెళ్ళిపోయి గొప్ప సమాధానాన్ని, సంతోషాన్ని పొందుకునేటువంటి గొప్ప కృపను మనకు దేవుడు అనుగ్రహిస్తున్నాడు. ఇంటి దేవుని కలిగినటువంటి మనము ధన్యులమండి. ఏ మాత్రము దిగులు పడకూడదు, ఏ మాత్రము జడేయకూడదు. మనం కలిగి ఉండాల్సింది సంపూర్ణమైన విశ్వాసము. ఆయన బిడ్డలము, ఆయనకి ఇష్టలుగా మనం బ్రతుకుతున్నామా లేదా, వీటి ఎందే మన యొక్క దృష్టిని ఉంచాలి. కానివ్వండి, ఇంకా చేయలేదు, ఇంకా కాలేదు అనేటువంటి వాటి ఎందు మనము దృష్టి ఉంచకూడదు. మనలో ఎక్కడ బలహీనత ఉంది, మనకు దేవుడికి ఇష్టంగా మనం ఉంటున్నామా లేదా అని వీటిని గురించి మనము ఎల్లప్పుడూ మనము ఆ యొక్క ధ్యాసను కలిగి ఉండాలి. కానివ్వండి, మనం అనుకున్నది జరగలేదు అనే ఫీలింగ్ మనకు రాకూడదు. ఎందుకంటే తప్పక నిర్ణయ కాలంలో మన సమస్యకు పరిష్కారం ఉంది అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ఆయన దయ చూపేటువంటి సమయం ఉంది. ఒక నిర్ణయ కాలంలో సమస్తాన్ని ఆయన చక్కబరిచేటువంటి సమయం ఉంది. ఆ సమయం కొరకు ఓర్పుతో విశ్వాస జీవితం అంటే ఓర్పు, సహనం, అంతే. పెట్టుబడి ఏదైనా ఉంది అంటే ఓర్పు, సహనం మాత్రమే. ఈ ఓర్పుతో, సహనముతో ఆ నిర్ణయ కాలం కొరకు ఎదురు చూద్దాము. ఆయన యొక్క మహాకృపను మనం పొందుకుంటూ మన కృపకు పాత్రుడు మనం ఆయన యొక్క కృపకు మన పాత్రులమయ్యామని, ఈ కృప దేవుని ద్వారా మనకు లభించిందని లోకానికి మనం ఒక సాక్షులుగా ఉండటకు దేవుడు మనల్ని బలపరచునుగాక. కాబట్టి నిర్ణయ కాలం కొరకు ఎదురు చూస్తూ ఆయన కృపలో మనము ఒదిగి జీవిద్దాము. అట్టి కృపా కనికరం దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థిద్దాము. మహాగణుడా, జీవం కలిగిన దేవా, జీవాధిపతిని స్తోత్రం నాయన. నీ మహాకృపలో ఈ ఉదయకాలం ఈ యొక్క జూలై మొదటి దినం మాతో చక్కటి మాటలు మాట్లాడి ఇదిగో మమ్మల్ని ప్రోత్సహిస్తూ మమ్మల్ని బలపరుస్తున్నందుకు నీకు వందనాలు, స్తోత్రాలు. ఇదిగో మా కొరకు ఒక నిర్ణయ కాలాన్ని ఉంచి ఉన్నారని, మా పట్ల మీరు దయ కలిగి ఉన్నారని, మేమైతే తప్పకుండా గొప్ప సమాధానాన్ని పొందుకునేటువంటి స్థితిని మాకు మీరు అనుగ్రహిస్తున్నారని నమ్ముతున్నానయ్యా. ఇదిగో వీడియో చూస్తున్న ప్రతి బిడ్డను ఏ కుటుంబంలో వివాహం కొరకు ఎదురు చూస్తున్నారు, ఏ కుటుంబంలో అప్పు నుంచి విడుదల ఎలా పొందాలనేటువంటి ఆయా తీక్షణం కలిగి ఉంటున్నారు, ఏ కుటుంబంలో చదవలేనటువంటి బిడ్డల కొరకు బాధపడుతున్నారు, ఏ కుటుంబంలో చదివినా ఇంకా ఉద్యోగం రాలేదే అని నిరీక్షిస్తున్నారు, ఎక్కడైతే ప్రభా వాళ్ళ యొక్క బలహీనతలు కలిగి జీవిస్తున్నారో అవన్నీ తీసివేసి మీ కొరకు ఎదురు చూసి యెహోవా కొరకు ఎదురు చూచువాడు నూతన బలాన్ని, నూతన శక్తిని పొందుకునని లేఖనం చెప్తుంది ప్రభా. ఆ లేఖనమైన విశ్వాసం నుంచి మీరు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని ఎత్తిపెట్టి ప్రార్థించేటువంటి ఆ మనసును ప్రతి బిడ్డకు మీరు అనుగ్రహించమని, ఈ ఉదయకాల వీడియో చూస్తున్న ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని దర్శించి ప్రతి ఒక్కరికి మేలు కలిగినట్లు కార్యం జరిగించి మీరే మహింపరచబడమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి బ్రతిమాలు వేడుకుంటున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. అందరికీ ప్రైజ్ లాడండి. దేవుడు మనకు తోడే ఉండును గాక. ఖచ్చితంగా నిర్ణయ కాలం రాబోతుంది. ఆయన మన పట్ల దయ చూపిస్తున్నాడు. ఆ దయకు మనము తప్పకుండా పాత్రలం అవుతాము. ప్రతి సమస్యకు పరిష్కారం కుదురుతుంది. ఇందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్ ని అనేకులకు తెలియచేయండి. ఇదిగో దేవుని రాజ్యం కట్టుకు మనం అందరం ప్రోత్సహించబడదాము, పురిగొల్పబడదాము. మరలా దేవుని చిత్తం అయితే రేపటి దినం మనం కలిసి పర్యంతము ఆయన కృపాక్షేమములు మనందరికీ తోడుగా ఉంటుంది. ఆమేన్. శాంతి.